పంపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను. జన సమూహాలు ఏం తెలుసుకున్నారంటే యేసు బేత్సయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు అన్న విషయం తెలుసుకున్నారు. ఈరోజు యేసు యేసు ఎక్కడ ఉన్నాడు అన్న విషయం చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉండాలి. పేతురుతో అన్నాడు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. విశ్రాంతి దినం అనేది మనిషి కుమారుడు ప్రభువుగా ఉంటాడు. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమించబడింది. కనుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాను. కనుక మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినాను. ఆయన స్థాపించిన సంఘంలో 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు. కనుక ఆయన స్థాపించిన సంఘంలో బేత్సయిదా అనే ఊరిలో ఏకాంతంగా ఆయన వెళ్ళాడు. జన సమూహాలు తెలుసుకొని ఆయన వెంబడించారు. ఈరోజు యేసు ఎక్కడ ఉన్నాడంటే ఆయన స్థాపించిన సంఘంలో 2-3 ఎక్కడైతే కూడుకొని ఉంటారో అక్కడ ఆయన ఆ స్థలంలో ఉంటాడు. మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. అంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని దాని ప్రకారంగా మనము ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆయన చేర్చుకుంటాడు. వారితో దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడతాడు. దేవుని రాజ్యము పరిశీలు అన్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలు అడిగినప్పుడు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదు అనే విషయాన్ని అక్కడ యేసు చెప్తున్నాడు. కనుక దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది. అందువల్ల ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే దాని గురించి మనం చింతించకూడదు, విచారింపకూడదు, అనుమానం కలిగి ఉండకూడదు. అల్ప విశ్వాసంతో ఉండకుండా దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే దానితో కూడా మనకు కావలసిన వాటిని ప్రభువు అనుగ్రహిస్తాడు. కనుక దయచేసి రేపటిని గురించి చింతించకూడదు. రేపటి దినం దాని సంగతుల గురించి అదే చింతించును. దేవుని రాజ్యం మన మధ్యలోకి వచ్చినప్పుడు అపవిత్ర ఆత్మలు, వ్యాధులు పోగొట్టబడతాయి, దెయ్యాలు వదిలిపోతాయి. మరి అదేవిధంగా నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా, పీడింపడుతున్నా ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుంది. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. మీ నమ్మిక చొప్పునే మీకు కలుగుతుంది. కావున ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు నమ్ముతావో అద్భుతంగా స్వస్థతను దేవుడు దయచేస్తాడు.